హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వెరీ టేస్టీ అండ్ హెల్దీగా హైజెనిక్గా ఇంట్లోనే వెజిటేబుల్స్తో పిజ్జా చేసుకుందామండి. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్పు మైదా యాడ్ చేసుకోవాలి. చిటికెడు బేకింగ్ సోడా యాడ్ చేసుకోండి. 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ షుగర్ యాడ్ చేసుకుందాము. 1/2 టీ స్పూన్ సాల్ట్. ఇవన్నీ బాగా కలిసేంత వరకు ఒకసారి కలుపుకుందాము. మనం హైజెనిక్గా ఇంట్లోనే చేసుకుంటే బాగుంటుంది కదండి. బయట వాతావరణం కూడా బాగాలేదు, బయట తినడం అంత మంచిది కాదు. కాబట్టి చాలామందికి పిజ్జా ఇష్టం కాబట్టి ఈ విధంగా ఒకసారి చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇందులో మనం ఫ్రెష్ కర్డ్ యూజ్ చేసుకుందామండి. వాటర్ ఏమి యూజ్ చేయకుండా కర్డ్తోనే ఈ పిండిని మిక్స్ చేసుకుందాము. చపాతీకి ఏ విధంగా అయితే మనం రెడీ చేసుకుంటామో సేమ్ అదే విధంగా ఈ పిండిని రెడీ చేసుకోవాలి. సరిపడా పెరుగు కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ చూసుకుంటూ బ్యాటర్ని రెడీ చేసుకుందాము. 1 టీ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మరొక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని మొత్తం పిండి ముద్ద మొత్తం స్ప్రెడ్ చేసుకుని పక్కన పెట్టుకుందాము. ఈ పిజ్జా అనేది అవెన్ లేకుండా చేస్తున్నాం కాబట్టి మనం ఇంట్లో ఉన్న వాటితో చాలా ఈజీగా చేయాలనుకుంటున్నాం కాబట్టి ఎలా చేయాలనేది చూపిస్తున్నానండి. ఇందులో 1/2 పిండి తీసుకుందాము. 1/2 పిండి తీసుకుని మనం ఏ ప్లేట్లో అయితే మనం పిజ్జా చేయాలనుకుంటున్నామో పిజ్జా ప్లేట్ ఉంటే కనుక అందులో ఆయిల్ కానీ లేదంటే బటర్ కానీ స్ప్రెడ్ చేసుకోండి. నేను ఆయిల్ యూస్ చేశానండి. ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసుకుందాము. పిండిని నేను పలుచగానే చేసుకున్నానండి, థిన్గా ఉంటే బాగుంటుంది అని. ఫోర్క్తో ఈ విధంగా హోల్స్ చేసినట్లయితే పిజ్జా అనేది పొంగకుండా మంచిగా వస్తుంది. కాబట్టి ఈ విధంగా హోల్స్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మనం 1/4 ఇంచ్ కొంచెం గ్యాప్ ఉండేటట్టుగా ఈ విధంగా మార్క్ చేసుకోండి. ఎందుకనంటే మనం ఇందులో యూస్ చేసే చీజ్ కానీ లేకుంటే బటర్ కానీ బయటకు వెళ్ళకుండా లోపలే ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మార్క్ చేసిన తర్వాత పిజ్జా సాస్ వేసుకున్నాను 1 టేబుల్ స్పూన్ వేసుకుని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చీజ్ యాడ్ చేసుకోండి. చీజ్ మన ఇష్టం అండి, మనం ఎంత ఎక్కువ యాడ్ చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది పిజ్జా అనేది. నేనైతే ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఇప్పుడు వేసాను. మళ్ళీ వెజిటేబుల్స్ గార్నిష్ చేసుకున్న తర్వాత వాటిపైన కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసానండి. ఈ విధంగా వేసిన తర్వాత స్వీట్ కార్న్ కూడా వేసుకున్నాను. స్వీట్ కార్న్తో తర్వాత వెజిటేబుల్స్ వేసుకున్నానండి. క్యాప్సికమ్, ఆనియన్స్, మనకు నచ్చిన విధంగా మనం డెకరేట్ చేసుకోవడమే. సెంటర్లో టమాటా ఒకటి పెట్టుకుని ముక్కలుగా కట్ చేసి సైడ్ కూడా యాడ్ చేసుకున్నాను. తులసి ఆకండి, తులసి ఆకు కూడా వేసుకోవాలి. తులసి ఆకులు కూడా ఒక 6-7 వరకు యాడ్ చేసుకున్న తర్వాత పైన చిల్లీ ఫ్లేక్స్ స్ప్రింకిల్ చేశానండి. ఈ చిల్లీ ఫ్లేక్స్ హోమ్మేడ్ అండి. మీరు కావాలి అని అంటే దానికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. కొంచెం సాల్ట్ స్ప్రింకిల్ చేసుకోండి. ఆల్రెడీ మనం పిండిలో వేసాము, చీజ్లో కూడా ఉంటుంది. జస్ట్ వెజిటేబుల్స్ కోసం జస్ట్ లైట్గా స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత పైన కూడా మనం కొంచెం చీజ్ వేసుకుందాము. సైడ్ మనకి బటర్ యూజ్ చేయాలండి, నేనైతే ఆయిల్ యూజ్ చేశాను. చేసిన తర్వాత మనం ప్రీహీట్ చేసుకోవాలి. ఒక బాండ్లీలో నేను ఈ పిజ్జా రెడీ చేద్దాం అనుకుంటున్నా కాబట్టి బాండ్లీని ప్రీహీట్ చేసుకుని ఆ పిజ్జా ప్లేట్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఒక 25 to 30 మినిట్స్ బేక్ చేశానండి. 30 మినిట్స్ తర్వాత ఈ విధంగా బేక్ అయింది. చాలా బాగుంటుందండి, ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈస్ట్ లేకుండా తర్వాత మనకి ఇంట్లో ఉన్న వాటితో ఎమ్మీగా టేస్టీ పిజ్జా చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.